Hi guys, welcome back to another new video. ఈరోజు టాపిక్ ఏంటంటే యూట్యూబ్ స్టూడియో. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసే ప్రతి యూట్యూబర్ దగ్గర ఉండాల్సిన ఇంపార్టెంట్ యాప్ యూట్యూబ్ స్టూడియో. యూట్యూబ్ స్టూడియో గురించి ఈరోజు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. యూట్యూబ్ స్టూడియోలో మన వ్యూస్ ఎలా చూడాలి, వాచ్ అవర్స్ ఎలా చూడాలి, వీడియో పెర్ఫార్మెన్స్ ఎలా చూడాలి, అనలిటిక్స్ ఎలా చూడాలి, టోటల్గా యూట్యూబ్ స్టూడియో యూస్ చేసుకొని మన ఛానల్ గ్రో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి, ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా యూ విల్ గెట్ ద అప్డేట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మీరు గమనించినట్లయితే ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అనేది ఓపెన్ అయ్యి ఉంది. మీరు యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళడానికి మీ యొక్క యూట్యూబ్ అకౌంట్ ఏదైతే ఈమెయిల్ ఐడితో క్రియేట్ చేశారో ఆ అకౌంట్తో మీరు లాగిన్ అయితే మీకు యూట్యూబ్ స్టూడియోలోకి ఈ విధంగా వెళ్తారు. మీ యొక్క అనలిటిక్స్ అనేది చూపించబడుతుంది. ఇది ఛానల్ డాష్బోర్డ్. స్టార్టింగ్లో చూసుకుంటే మనకి ఇక్కడ గమనించినట్లయితే మీ యొక్క సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, తర్వాత అనలిటిక్స్ చూసుకుంటే వ్యూస్ ఎన్ని వచ్చాయి, వాచ్ అవర్స్ ఎన్ని వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఎన్ని వచ్చాయి, తర్వాత యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ. మీ ఛానల్ కనుక మానిటైజేషన్ అయిపోయి ఉంటే మీకు ఇక్కడ రెవెన్యూ అనేది చూపిస్తుంది. ఓకేనా? కింద గమనించినట్లయితే లేటెస్ట్ వీడియో పెర్ఫార్మెన్స్, కొత్తగా వీడియో ఏదైతే అప్లోడ్ చేశారో లాస్ట్ ఫ్యూ డేస్లో దాని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. తర్వాత కంటెంట్, కొత్తగా అప్లోడ్ చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ కంటెంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. లేటెస్ట్ కమెంట్స్ అనేది చూపిస్తుంది. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత మనకి మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే అనలిటిక్స్. ఇగోండి, ఈ అనలిటిక్స్ అని పైన ఉంది కదా, కింద వ్యూ మోర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు లోపలికి ఇలాగా ఎంటర్ అయితే అవుతుంది. ఇక్కడ చూసారా, ఓవర్ వ్యూ, రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్ అని చెప్పేసి 4 ఆప్షన్స్ అయితే వచ్చాయి. ఓకే, చూసారా, ఓవర్ వ్యూ, మీ ఛానల్ యొక్క ఓవర్ వ్యూ. ఇగోండి, యువర్ ఛానల్ గాట్ 1982 వ్యూస్ ఇన్ లాస్ట్ 28 days అని చెప్పి చూపిస్తుంది. ఓకే, తర్వాత వ్యూస్ చూస్తున్నట్లయితే 1.9K. పక్కన గ్రీన్ టిక్ ఉంది. గ్రీన్ టిక్ ఉంటే అర్థం ఏంటి? మీ ఛానల్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తుంది, వ్యూస్ అనేది బాగా వస్తుందని అర్థం. ఓకేనా? తర్వాత పక్కకు స్క్రోల్ చేస్తే వాచ్ టైమ్ అవర్స్. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే 365 days వాచ్ టైం ఎలా చూడాలి అని చెప్పేసి అడిగారు. దానికి ఏం చేయాలంటే మీరు దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోపలికి ఇన్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ 28 days ఉంది కదా, లాస్ట్ 365 days వాచ్ టైం చూడాలనుకుంటే దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనమాట. ఇదిగోండి, నా యొక్క లాస్ట్ 365 days వాచ్ టైం చూసుకుంటే 4247 ఉంది. ఓకే, మీది ఎంత ఉందో మీకు అందులోకి వెళ్తే తెలుస్తుంది. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత పక్కన స్క్రోల్ చేస్తే సబ్స్క్రైబర్స్ చూసారా, యారో మార్క్ పైకి చూపిస్తుంది. అంటే 9% మోర్ దెన్ ప్రీవియస్ 28 days. అంటే మీ సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అని చూపిస్తుంది. అదే మీకు డిక్రీజ్ అవుతుంది అనుకోండి, డౌన్ యారో అనేది చూపిస్తుంది. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత పక్కన యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ, మీకు రెవెన్యూ అనేది ఈ లాస్ట్ 28 daysలో ఎంతైనా వస్తుందో మీకు అక్కడ చూపిస్తుంది. ఓకేనా? ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసినట్లయితే టాప్ వీడియోస్, మీ ఛానల్లో మంచిగా పెర్ఫామ్ చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో, టాప్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు వ్యూస్తో పాటు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? కింద రియల్ టైమ్ వ్యూస్ ఎన్ని వచ్చాయి కూడా చూసుకోవచ్చు. ఓకేనా? ఇదంతా అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ది రీచ్. ఈ రీచ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇంప్రెషన్స్ 15.5K ఇంప్రెషన్స్, 57% మోర్ దెన్ ప్రీవియస్ 28 days అని రాస్తుంది. యూట్యూబ్లో నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే 15,500 మందికి యూట్యూబ్ అనేది ఇంప్రెషన్స్ అనేది పంపిస్తుంది. ఓకేనా? అదే దాని అర్థం ఇంప్రెషన్స్ అంటే. ఓకేనా? ట్రాఫిక్ సోర్స్ టైప్ కింద చూసారా, నాకు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు ట్రాఫిక్ ఎటు నుంచి వస్తుంది? ఇదిగోండి, యూట్యూబ్ సెర్చ్ నుంచి వస్తుంది 63.8%, తర్వాత ఎక్స్టర్నల్గా 12.3% వస్తుంది, తర్వాత సజెస్టెడ్ వీడియోస్, బ్రౌజ్ ఫీచర్స్, వీటి ద్వారా నాకు మనకి సెర్చ్లో వ్యూస్ అయితే వస్తున్నాయి. తర్వాత టాప్ ఎక్స్టర్నల్ సోర్సెస్, వాట్సాప్ ద్వారా నాకు వస్తుంది వ్యూస్, తర్వాత గూగుల్ సెర్చ్ ద్వారా వస్తుంది, క్రియేటర్ స్టూడియో ద్వారా వస్తుంది, ఫేస్బుక్, ఇలా పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అన్నిటి ద్వారా వస్తుంది. ఓకేనా? కిందకి స్క్రోల్ చేసినట్లయితే టాప్ యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్, నా వీడియో యూట్యూబ్లో ఏది ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ పైన మనకి గమనించినట్లయితే కనిపిస్తుంది. ఓకేనా? టాప్ వీడియో సజెస్టింగ్ యువర్ కంటెంట్. ఓకేనా? యూట్యూబ్ అనేది వేరే వాళ్ళకి నా వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. ఆ టాప్ వీడియోస్ ఇవన్నమాట. హౌ టు బై ఎ ప్రోడక్ట్ ఆన్ ఈఎంఐ, హౌ టు రిటర్న్ ఆన్ ఫ్లిప్కార్ట్, ఇవన్నీ బాగా సజెస్టింగ్లో ఉన్నాయి వీడియోస్. ఓకేనా? ఇది రీచ్. తర్వాత రీచ్లో మనకి ఇంప్రెషన్ చూసాం కదా, పక్కనకి స్క్రోల్ చేస్తే ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ 8.9% ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు 15,000 మందికి ఇంప్రెషన్స్ పంపిస్తే అందులో 8.9% మంది మాత్రమే చూస్తున్నారు వీడియో అని చెప్పి దీని అర్థం. ఓకే, తర్వాత వ్యూస్ చూస్తే 1.9K వ్యూస్ బాగా వస్తున్నాయి, అందుకనే మనకి టిక్ మార్క్ అనేది గ్రీన్ వచ్చింది. ఓకే, తర్వాత పక్కకు స్క్రోల్ చేసుకుంటే యూనిక్ వ్యూవర్స్,
యూనిక్గా ఎవరైతే నా యొక్క వీడియోని వాచ్ చేస్తున్నారో వాళ్ళు 1500 మంది ఉన్నారు. ఓకే, ఇది రీచ్. ఓకే, దీని తర్వాత ఎంగేజ్మెంట్ వాచ్ టైమ్ హవర్స్ ఎంత 59.4. ఓకేనా, 59.4 ఉంది లాస్ట్ 1 వీక్లో. తర్వాత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ వచ్చి 148 ఉంది. ఓకేనా, తర్వాత రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఏంటి, మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు కొత్త వ్యూవర్స్ కాకుండా మళ్ళీ ఆ వీడియో చూడాలి అని వెనక్కి వచ్చేవాళ్ళు ఎవరు అని అంటారు, దాని రిటర్నింగ్ వ్యూవర్స్. పక్కన మీరు గమనించినట్లయితే ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్, న్యూ వ్యూవర్స్ అని చెప్పేసి పుల్ స్టాప్లు అయితే ఉన్నాయి. ఓకేనా, ఇక్కడేమో వైలెట్ కలర్లో ఉంది, ఇదేమో కొంచెం బ్లూ కలర్లో ఉంది. ఓకేనా, ఈ విధంగా చూడాలి. రిటర్నింగ్ వ్యూవర్స్ చూసారా, న్యూ వ్యూవర్స్ ఎక్కువగా ఉన్నారు, రిటర్నింగ్ వ్యూవర్స్ డౌన్లో ఉన్నారు. అంటే రిటర్న్ ఎవరు అవ్వట్లేదు, న్యూ వ్యూవర్స్ అయితే ఎక్కువగా వస్తున్నాయని చెప్పి అర్థం. ఓకేనా, తర్వాత పక్కకు స్క్రోల్ చేస్తే యూనిక్ వ్యూవర్స్ 1.5K. నా యూనిక్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో, నా వీడియోస్ ఎవరైతే బాగా చూస్తున్నారో వాళ్ళు 1500 మంది ఉన్నారని చెప్తుంది. ఓకేనా, సబ్స్క్రైబర్స్ +23 అంటే అప్ యారోలో ఉంది. అప్ యారోలో ఉందంటే 9% మోర్ దెన్ ప్రీవియస్ 28 డేస్. ప్రీవియస్ 28 డేస్లో 9% మోర్గా సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నాయని చెప్పి అర్థం. మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇది చూసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, తర్వాత కిందకి మీరు స్క్రోల్ చేసినట్లయితే వెన్ యువర్ వ్యూవర్స్ ఆర్ ఇన్ యూట్యూబ్, ఇక్కడ యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఏ టైంకి అప్లోడ్ చేయాలి, ఏ టైంలో మీ యొక్క వ్యూవర్స్ అనేది ఆన్లైన్లో ఉన్నారు అని చెప్పి ఇక్కడ సజెస్ట్ చేస్తుంది. చూసారా, యువర్ లోకల్ టైం GMT +5:30 అని చెప్పేసి ఉంది. ఈ టైంలో మన వ్యూవర్స్ అనేవాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు. సో మీరు ఆ టైంలో యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేస్తే మీ ఛానల్ అనేది కంపల్సరీ గ్రో అవుతుంది, వ్యూస్ అనేది బాగా వస్తాయి. ఓకేనా, GMT +5:30 అంటే ఉదయం 11 గంటలు యాజ్ పర్ ఇండియన్ టైం చూసుకుంటే. ఇది మీరు GMT టు ఇండియన్ టైం కన్వర్టర్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, అందులో మీరు చూసుకుంటే మీ యొక్క టైం అనేది మీకు తెలుస్తుంది. ఓకేనా, తర్వాత ఏజ్ లాస్ట్ 28 డేస్లో ఏ ఏజ్ వాళ్ళు నా వీడియో అనేది ఎక్కువగా చూస్తున్నారు. 18 to 24 ఇయర్స్ వాళ్ళు 54% చూస్తే 25 to 34 ఇయర్స్ వాళ్ళు 45% చూస్తున్నారు. ఓకే, తర్వాత జెండర్ మేల్ ఎక్కువ చూస్తున్నారా ఫీమేల్ ఎక్కువ చూస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ కూడా ఉంది. 90% మేల్ చూస్తున్నారు, 9.2% ఫీమేల్ చూస్తున్నారు. ఓకేనా, తర్వాత టాప్ జియోగ్రాఫిక్స్ ఇండియాలో నాకు వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే నేను తెలుగులో వీడియోస్ చేస్తాను కాబట్టి ఇండియాలో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. తర్వాత బ్రెజిల్లో 0.7%, ఇండోనేషియాలో 0.6%, పాకిస్తాన్లో 0.6% అనేది వ్యూస్ అనేది నాకు వస్తున్నాయి అనమాట. ఓకేనా, తర్వాత టాప్ సబ్ టైటిల్ CC లాంగ్వేజెస్, నో సబ్ టైటిల్స్. నేను సబ్ టైటిల్స్ ఏం పెట్టట్లేదు కాబట్టి ఇది 89.7% అయినా చూపిస్తుంది, ఇది పెద్ద అవసరం లేదు. వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్, ఎవరి ద్వారా మీకు వాచ్ టైం అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇది కూడా చూపిస్తుంది. నాట్ సబ్స్క్రైబ్డ్ 82%, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళ నుంచి 82% నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇలాంటి వాల్యుబుల్ కంటెంట్ అంతా మీకు వస్తూనే ఉంటుంది, దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 17.5% మంది చూస్తున్నారు అనమాట. ఓకే, తర్వాత కిందకి చూసినట్లయితే అదర్ వీడియోస్ యువర్ ఆడియన్స్ వాచ్డ్, ఇది డేటా లేదు అందుకే చూపించట్లేదు. ఓకేనా, ఇదంతా అయిపోయింది. ఇప్పుడు పక్కన రెవెన్యూకి వెళ్తే యువర్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పేసి ఇక్కడ 235 రూపీస్ చూపిస్తుంది. ఓకేనా, పక్కకు స్క్రోల్ చేసుకుంటే ఆర్పిఎం అంటే రెవెన్యూ పెర్ మైల్. ఓకే, రెవెన్యూ పెర్ మైల్ వచ్చి 124.23. ఓకే, తర్వాత ప్లేబ్యాక్ సిపిఎం అంటే కాస్ట్ పెర్ మైల్ అనమాట. కాస్ట్ పెర్ మైల్ అంతా 151.70. ఓకేనా, కిందకి మీరు వెళ్ళినట్లయితే మంత్లీ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఫర్ 28 డేస్ చూసారా, జనవరిలో 37 రూపీస్ వచ్చింది, ఫిబ్రవరిలో 112 రూపీస్ వచ్చింది, తర్వాత మార్చ్లో ఎంత వచ్చింది, ఏప్రిల్లో ఎంత వచ్చింది, మే ఆన్గోయింగ్ కాబట్టి ఆన్గోయింగ్ చూపిస్తుంది, మేలో ఎంత వచ్చిందని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, టాప్ ఎర్నింగ్ వీడియోస్, మీరు పోస్ట్ చేసిన వీడియోలో టాప్ ఎర్నింగ్ వీడియోస్ ఏది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. తర్వాత రెవెన్యూ సోర్సెస్, మీకు రెవెన్యూ ఏ విధంగా వస్తుంది చూసారా, రెవెన్యూ సోర్సెస్ యువర్ ఎస్టిమేటెడ్ యాడ్ రెవెన్యూ 234 రూపీస్ అని వచ్చింది. తర్వాత యువర్ యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ 0.09 అని వచ్చింది. ఓకేనా, తర్వాత యాడ్ టైప్స్, మన వీడియో పోస్ట్ చేసినప్పుడు మానిటైజేషన్ ఆన్ చేసినప్పుడు ఏ యాడ్స్ మన దాంట్లో ప్లే అవుతాయి, అందులో స్కిప్పబుల్ వీడియో యాడ్స్ ఎక్కువ ప్లే అవుతాయి. తర్వాత డిస్ప్లే యాడ్స్, బంపర్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్ ఇవి ఎక్కువగా ప్లే అవుతూ ఉంటాయి. ఎక్కువ మనకి రెవెన్యూ అనేది జనరేట్ అయ్యేది స్కిప్పబుల్ వీడియో యాడ్స్ మీద ఎక్కువ జనరేట్ అవుతుంది. చూసారు ఇక్కడ 82.5% అనేది ఉంది. ఓకేనా, తర్వాత కిందకి వెళ్ళినట్టయితే ట్రాన్సాక్షన్ రెవెన్యూ, ఇది పెద్దగా ఇది లేదు కాబట్టి చూపించట్లేదు. ఓకేనా, టాప్ జియోగ్రాఫిక్స్ బై సిపిఎం. ఓకేనా,
మన ఇండియాలో అడ్వర్టైజ్మెంట్ కోసం తక్కువ మనీ అయితే ఖర్చు చేస్తారు. అందుకనే మీరు దీన్ని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇదిగోండి, ఈజిప్ట్లో 6 రూపీస్ పెర్ యాడ్ వచ్చి, లిబియాలో 44 రూపీస్, రొమేనియాలో 59 రూపీస్, మన ఇండియాలో 115 రూపీస్ పెర్ యాడ్ వస్తుందన్నమాట. మన వాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు యాడ్కి రెవెన్యూ అనేది, అందుకని తక్కువ వస్తుంది. బాగా హైగా రెవెన్యూ వచ్చే స్టేట్స్ ఏవైతే ఉన్నాయంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్స్, గానా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, తైవాన్, జపాన్, ఫ్రాన్స్, ఇవన్నీ యూట్యూబ్లో యాడ్స్ కోసం బాగా వీళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు డబ్బులు. అందుకనే ఈ యొక్క సిపిఎం అనేది ఎక్కువగా ఉంది, కాస్ట్ పెర్ మైల్. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మొత్తం ఛానల్ అనలిటిక్స్. తర్వాత పక్కన చూసుకుంటే కామెంట్ ఉంటుంది. కామెంట్స్ లేటెస్ట్గా ఏవైతే కామెంట్స్ వచ్చాయో ఆ కామెంట్స్ ఇక్కడ ఉంటాయి. తర్వాత ప్లేలిస్ట్ మీరు ఏదైనా క్రియేట్ చేసుకుని ఉంటే ప్లేలిస్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? ఇది యూట్యూబ్ స్టూడియో యాప్ గురించి డీటెయిల్డ్గా. యూట్యూబ్ స్టూడియో గురించి మీకు ఓవరాల్గా అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.